హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొర్రలతో పాయసం చేసుకుంటున్నాను. ఈ కొర్రలు నేను బాగా నీట్గా కడిగి పెట్టుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. తర్వాత ఇలా నీట్గా కడుక్కొని పొయ్యి పైన పెట్టుకున్నాను. ఇవి నానబెట్టుకున్న తర్వాత మనకి ఉడకడానికి కొద్దిగా తక్కువ సమయం పడుతుంది. లేదు డైరెక్ట్గా మనం వండాలి అనుకుంటే ఇవి ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని నేను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత నీట్గా కడుక్కొని ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. నాకైతే ఈ కొర్రలు ఉడికేటప్పటికి 20 మినిట్స్ టైం పట్టింది. నాకు ఇవి బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో నేను ఇలా గరిటె సహాయంతో నీటిని కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే పొంగుతూ బయటికి వచ్చేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉడికిందా లేదా అని మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా పట్టుకుంటే నీట్గా మన చేతితో స్మాష్ అయ్యేలాగా ఉండాలి. ఇలా స్మాష్ చేస్తూ చూస్తూ ఉండాలి. పర్ఫెక్ట్గా ఉడితే మన చేతికి తెలిసిపోతుంది అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత నేను ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి గ్లాసులో పాలు తీసుకుంటున్నాను. పాలలో కొద్దిగా మీగడగా ఉంది, అందుకే దీన్ని జల్లీ సహాయంతో వేసుకున్నాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటుగా తిప్పుకోవాలి. ఇందులోకి మనం ఒక 2 ఇలాచీని కూడా చితగ్గొట్టుకొని బాగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం అనేది వేయలేదు. బెల్లం వేస్తే మనకి పాయసంలోని పాలు అనేది విరిగిపోతాయి. సో అందుకని దీన్ని పక్కన పెట్టి మనం బెల్లాన్ని పాకం చేసుకుందాం. పాకం అంటే ఏ ఒక లేత పాకం ముదర పాకం అలా ఏం రావసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి ఒక థిక్ వాటర్లా అయితే చాలు. అలా అంత అయ్యేంత వరకు మనం బెల్లాన్ని బాగా కరగబెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పాకం అయితే సరిపోతుంది. ఈ పాకాన్ని మనం లాస్ట్ ఇంకా పాయసం అయిపోతుంది అనే ఒక 10 మినిట్స్ ముందు చల్లార్చిన తర్వాత అందులోకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ పాయసం పెట్టుకొని నేను ఒక కొబ్బరి చెక్కని నీట్గా కోరి పెట్టుకున్నాను. కొబ్బరి కూరను కూడా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి కూర అనేది కొర్రల పాయసానికి ఒక రకమైన టేస్ట్ని ఇస్తుంది. ఇది ఈ కొబ్బరి వల్ల పాయసానికి ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఇంకా పాయసం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బెల్లం పాకాన్ని కూడా నేను ఇందులోకి వేసేసాను. చూడండి, చాలా ముద్దుగా ఉంది, కొద్దిగా పలుచగా ఉన్నట్టు అనిపిస్తుంది. చల్లారిన తర్వాత మనకి ఒక కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మిల్లెట్స్తో చేసింది కాబట్టి చాలా హెల్దీగా కూడా, ఇది చాలా హెల్దీ కూడా, పిల్లలకి బాగా పెట్టచ్చు. అంతేనండి, ఇదండి ఈరోజుటి మన వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.